ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌కి హెల్తీ దోసే అని చెప్పొచ్చు. ఇందులో నేను బ్రౌన్ రైస్, అలాగే పొట్టు మినపప్పు, రాగులు, క్వినోవా, కొర్రలు అన్నీ కలిపి దోస పిండి వేశాననమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ సాఫ్ట్‌గా ఉంటుందనమాట. మనకి హెవీగా అస్సలు అనిపించదండి. హెల్త్ వైస్ కూడా చాలా చాలా మంచిది. షుగర్ పేషెంట్స్‌కి ఎస్పెషల్లీ ఇంకా మంచిదనమాట. ఒకసారి తప్పకుండా ఈ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి దోస పిండి ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ వైస్ కూడా బోర్ కొట్టకుండా ఎప్పుడూ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. ఆరెంజ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఇది మంచి టూల్ అని చెప్పొచ్చండి. అమెజాన్‌లో తీసుకున్నాను. ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడానికి, వాటర్ మిలన్ జ్యూస్ అలాగే పైనాపిల్ జ్యూస్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకు. అమెజాన్‌లో ఉందండి. జస్ట్ 370 సంథింగ్ అలా ఉంది ప్రైస్. ఒకసారి చెక్ చేయండి. నాకైతే చాలా బాగా పనిచేస్తూ ఉంది. వింటర్‌లో చలి ఎక్కువగా ఉంటుంది కదా! సో, ఈ టైంలో మనం కషాయాలు తాగడం చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇవాళైతే పుదీనా కషాయం చేసుకున్నాను. ఇలాగ తులసి కషాయం కూడా చేసుకోవచ్చు. హెల్త్‌కైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కషాయం ట్రై చేయండి ఒకసారి. 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని సూపర్ టేస్టీ రెసిపీ అండి. ఫస్ట్ కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయ వేసి బాగా వేగనివ్వాలి. అందులో పచ్చిమిరపకాయలు, టొమాటో, వంకాయ వేసుకోవాలండి. కొంచెం చింతపండు వేసుకొని వాటర్ యాడ్ చేసి ఒక విజిల్ రానివ్వాలి. మెత్తగా స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది రైస్‌లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.